టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు అద్భుతంగా ఆడి మ్యాచ్తో పాటు సిరీస్ని కూడా గెలుచుకుంది. ముఖ్యంగా చాలా కాలంగా ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. రోహిత్ శర్మ వీర విహారంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్ తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు రోహిత్ శర్మ. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 90 బంతులు ఆడిన రోహిత్ శర్మ 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా ఈవెంట్కి ముందు రోహిత్ శర్మ ఇలా ఫామ్లోకి రావడం టీమిండియాకి చాలా బలంగా మారనుందంటూ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రెండో వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత గవాస్కర్ టీమిండియా ప్రదర్శనపై తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మని ఆకాశానికి ఎత్తేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మపై గవాస్కర్ అప్పట్లో ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ ఆడి నిరూపించుకోవాలని, లేదంటే జట్టు నుండి విశ్రాంతి తీసుకోవడమే మంచిదంటూ హితవు పలికాడు. అయితే వన్డేలలో ఘనమైన చరిత్ర ఉన్న రోహిత్ శర్మ ఈ విమర్శలన్నిటికీ రెండో వన్డే మ్యాచ్లో గట్టిగా సమాధానమిచ్చాడు. దీంతో గతంలో విమర్శలు చేసిన వారే ఇప్పుడు రోహిత్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రెండో వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూశాక నాకు మాటలు లేవు. రోహిత్ తన టెక్నిక్లో లోపాలను సరిచేసుకుని ఆడిన విధానం చాలా ఆకట్టుకుంది. అతడు అవలీలగా సిక్సర్లు, బౌండరీలు కొడుతుంటే చూడ్డానికి ఎంతో కన్నుల విందుగా ఉంది. రోహిత్ నుండి ఎప్పటి నుండో ఇలాంటి ఒక ఇన్నింగ్స్ కోసం నాతో సహా అతడి ఫ్యాన్స్, క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి టీమిండియా సెంచరీల వీరుడు ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా ఈవెంట్కి ముందు ఇలా రెచ్చిపోయి ఆడుతూ ఫామ్లోకి రావడం చాలా మంచి పరిణామం. రోహిత్ని చూస్తుంటే 2019 వన్డే వరల్డ్ కప్లో ఆడిన రోహిత్ గుర్తుకు వచ్చాడు. ఆ ఈవెంట్లో రోహిత్ 5 సెంచరీలు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి దూకుడు చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ అదే రిపీట్ అయ్యేలా కనబడుతుంది. ఒక్కసారిగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఆటగాళ్లందరూ సూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతున్నారు. అయితే అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటే ఈసారి ఈ టైటిల్ గెలిచేది మనమే అనిపిస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.